వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య ఫ్యామిలీ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చి రాజ్మా కర్రీ అండి. ఈరోజు నేను చేయాలనుకుంది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఇది 1 వీక్ ఒకసారి 2 టైమ్స్ తీసుకోవాలండి. ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను ఈ టీ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ తీసుకున్నానండి. ఇది నైట్ నానబెట్టుకున్నాను. 8 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి కర్రీ చేయాలనుకుంటే. ఇప్పుడు నేను ఇవి రోకలి కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. అర స్పూన్ సాల్ట్, ఇందులో చెక్క, 2 ఇలాచీలు, 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకుని నేనైతే ఈ రోబో కుక్కర్లో పెట్టుకున్నానండి. మీరైతే విజిల్ కుక్కర్లో పెట్టుకోండి. ఏది అందుబాటులో ఉంటే అందులో పెట్టుకోండి. మినిట్స్ విజిల్ కుక్కర్ అయితే 4 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. 20 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాం. ఉడికిపోయిందండి. చూడండి, ఇలా ఉడకాలి. ఇందులో నుండి బిర్యానీ ఆకు తీసేద్దాం. పక్కన పెట్టేస్తున్నా. స్టవ్ వెలిగించానండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో నేను కొంచెం జీలకర్ర వేస్తున్నాను. 2 పచ్చిమిర్చి చీలికలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఆనియన్స్ ఇందులో వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. 1 స్పూన్ వేస్తున్నానండి. వరకు మగ్గించాలి. వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి నేను పసుపు వేస్తున్నాను. టూ స్పూన్స్ కారం వేస్తున్నానండి. ఇందులో రాజ్మాలో సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇందులోకి చూసి వేసుకోవాలి. ఇందులో నేను 1 స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి. మిక్స్ చేసుకున్నాం. నేను 2 టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకున్నానండి. ఇది ఇందులోకి వేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు మగ్గించాలండి. నూనె సపరేట్ అవ్వాలి. ఆయిల్ సపరేట్ అయింది, మగ్గిపోయిందండి. టమాటా పేస్ట్ ఇప్పుడు ఇందులోకి మనం ఈ రాజ్మాను వాటర్తో సహా ఇందులోనే వేస్తున్నానండి. ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. గ్రేవీ దగ్గర పడిందండి, మెత్తగా ఉడికిపోయింది. ఇందులో నేను కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ తీసుకున్నానండి నేను పెరుగు.
ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్నాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చిక్కబడింది. నేను కొన్ని రాజ్మాను స్మాష్ చేసి వేసుకోవడం వల్ల ఇట్లా గ్రేవీ చిక్కగా వచ్చిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. చిటికెడు గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను.